యూపీలోని షాహీ మసీద్ వద్ద చెలరేగిన ఘర్షణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఆ ప్రాంతమంతా పోలీసుల బలగాలతో నిండిపోయింది. ఎక్కడా చిన్న అలికిడి కూడా రాకుండా చాలా కట్టుదిట్టంగా భద్రత పెంచారు. పలు చోట్ల పోలీసులు మార్చ్ నిర్వహించారు. ఈ మసీద్ వద్ద జరిగిన అల్లర్లలో 4 ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ ఘర్షణలు తలెత్తిన మరుసటి రోజు పోలీసులు ఆ వీధిలో పహారా కాశారు. ఆ సమయంలో వీధుల వెంబడి పెద్ద పెద్ద రాళ్లు, ఇటుకలు, చెప్పులు కనిపించాయి. వాటన్నింటిని వెంటనే క్లియర్ చేయించేందుకు ట్రాక్టర్లను తెప్పించారు పోలీసులు. వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న ఇటుకలను శానిటేషన్ సిబ్బంది ఏరి ట్రాక్టర్లో నింపింది. వాటన్నింటినీ ఏరడానికి చాలా సమయం పట్టింది. ఈ వీధిని చూస్తే చాలు ఆందోళనలు ఏ స్థాయిలో జరిగాయో అర్థమవుతోంది. మసీదులో గుడి ఉందన్న పిటిషన్ మేరకు అధికారులు సర్వే చేయడానికి వెళ్ళగా ఈ అల్లర్లు పుట్టాయి. కేవలం కోర్టు ఉత్తర్వులను పాటిస్తూ తాము సర్వే చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఈ తప్పంతా ప్రతిపక్షాలదని ఆరోపిస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం కావాలనే మత విద్వేషాలు రెచ్చగొడుతుందని విమర్శిస్తున్నాయి. चलो